ప్రదర్శించబోతున్నటువంటి సేఫ్టీ స్కిట్ యొక్క సారాంశం ఏంటంటే, భద్రతను నమ్ముకున్నవాడు ఏ పొజిషన్లోకి వెళ్తాడు, భద్రతను విస్మరించిన వాడు ఎంత అట్టడుగు స్థానానికి దిగిపోతాడనే ఒక వేరియేషన్స్తో నేను ఒక స్క్రిప్ట్ని రూపొందించి దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రాంబాబు, మైసెల్ఫ్ అండి దీన్ని తయారు చేస్తాం, మేము ముందు ప్రదర్శిస్తున్నాం. నా హెల్పర్ ఇంకా రాలేదే. ఎప్పుడు ఒక గంట ముందే వస్తాడు వాడు, ఇంకా రాలేదండి. ఎప్పుడో 10 నిమిషాల ముందో, పావుగంట ముందో డ్యూటీకి వచ్చేస్తాడు. గంట సేపు అవుతుంది ఇంకా రాలేదు. చూద్దాం, నా హెల్పర్ వస్తేనే పని చేస్తా, లేకపోతే నేను కూడా టైం పాస్ చేసి ఎటో వెళ్ళిపోతా. చేసేదేముంది, మా సారప్పు చెప్పిన పైప్ లైన్ వరకు ఇలాగే మిగిలిపోయి ఉంది. చూద్దాం, ఆ మాలోకం గారు ఎటు వెళ్ళాడు, వస్తాడు కదా. ఏదో ఈ పేరు కొరకు నా తల్లో ఉంది కాబట్టి ఇక్కడ వెల్డర్గా నేను మిగిలిపోయాను, కానీ లేకపోతే నాకున్న టాలెంట్కి ఏ టీవీ రంగంలోనో, సినీ రంగంలోనో ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. కానీ ఏం చేద్దాం, ఇంకోటి తెలుసా, హైఫరాది చమక్ చంద్ర నాతో డైలాగులు రాయించుకొని ఎక్కడికో వెళ్ళిపోయాను. నేను మాత్రం ఇక్కడే వెల్డర్గా మిగిలిపోయాను. చూద్దాం, నా టైం అంటూ వస్తుంది కదా, నా రేంజ్ కూడా వేరప్పుడు చూద్దాం. ఈ బాలోకం గారు ఇంకా రాలేదు. ఏంటన్నా నువ్వు ఒకరివే కనిపిస్తున్నావు? లేదన్నా, నా హెల్పర్ కోసం చూస్తున్నాను. ఎవరన్నా? ఇంకెవరున్నాడు, మాలోకం రాంబాబు. రాంబాబా, మీ ఇద్దరం కలిసే వచ్చామన్నా. అవునా, వాడు ఇంకా వర్క్ స్పాట్కి రాలేదే. వేరే ఎక్కడన్నా పని చెప్పారేమన్నా? లేదన్నా, ఈ పైప్ లైన్ వర్క్ అయ్యేంత వరకు కూడా నా దగ్గరే పని. అయినా నువ్వేంటాను ఎలా వచ్చావు? ఏం లేదన్నా, పంపేదో ట్రిప్ అయిందంట, రాజా గారు ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చాను. అవునా, పంపు ట్రిప్ అయితే అంత ప్రాబ్లమా ఏంటి? ప్రాబ్లం అంటావేంటన్నా, సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు త్రాగటానికి, పారిశుద్ధ్యానికి మన కంపెనీ నుంచే కదా నీరు అందుతుంది. అలాంటప్పుడు ఈ పంపు ట్రిప్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా. దానికి వేరే బై స్టాండ్ పంపు ఒకటి ఉంటుంది కదా, స్టాండ్ బై పంపు. ఉందన్నా, నువ్వు వెల్డింగ్ చేసే ఈ పైప్ లైనే స్టాండ్ బై పంపు. నువ్వెంత త్వరగా ఇస్తే అంత మంచిది. ఓ, అంటే అంతా నా చేతిలోనే ఉందన్నమాట. అవును, మరి నువ్వు త్వరగా రెడీ చేసిస్తే వాళ్ళకి అందించగలము. నీ వర్క్ ఏమో ఆ పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ వెల్డింగ్ వరకు నత్తనడక సాగుతుందా? హలో తమ్ముడు, కాస్త మూసుకోమ్మా. నీకు మళ్ళీ 2 వైర్లు వేసుకొచ్చి పెగ్గులో పెట్టడం కాదు వెల్డింగ్ చేయడం అంటే. ఇక్కడ ఎవరు ఎక్స్రే వెళ్ళరు. నీ పనితనం గురించి ఎవరికి తెలియదు. నీ పనితనం గురించి అందరూ తెలిసే తమ్ముడు, నువ్వు వచ్చిన పని చేసుకొని పో తమ్ముడు. సర్లే, నీతో నాకెందుకు, నా పనిగా నేను చూసుకొని వెళ్తాను. ఓ, పతోడు నా పని గురించి విమర్శించేవాడే. ఛీ, ఈ మాలోకం గాడే ఇంకా రాలేదు. లేపుతారే సేఫ్టీ అంటాడు. అన్నా, అరే ఎక్కడికి వెళ్ళావురా బాబు, నువ్వు ఇంకా రాలేదంటే పని కూడా మొదలు పెట్టలేదు. అదేంటన్నా, నిన్ననేగా మన సార్ ఏం చెప్పారు, మీరు డ్యూటీకి రాగానే ఫస్ట్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ 2 గంటలు క్లాస్ విని ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేయమన్నా కదా. అయినా నువ్వు సేఫ్టీ క్లాస్లో కనబడపోసరికి ఇది రోజు నువ్వు లీవ్ ఏమో అనుకున్నానన్నా. ఏంటి, సేఫ్టీ ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళావా? అవునన్నా. ఇన్నాళ్ళు నా దగ్గర నువ్వు పనిచేస్తున్నావు, సేఫ్టీగా ఎలా పనిచేయాలో తెలుసుకోలేదా? ఆ మాత్రం దానికి నువ్వు సేఫ్టీ క్లాస్కి వెళ్ళావా? ఏంటన్నా, సేఫ్టీ ట్రైనింగ్ క్లాస్కి వెళ్తే కదా మనం బోల్డ్ అని విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటి నువ్వు నేర్చుకునేది సేఫ్టీ క్లాస్ లో? సేఫ్టీ క్లాస్కి వెళ్తావా? 2 బిస్కెట్లు ఇస్తారా, కప్పు టీ ఇస్తారా? ఆయన నిద్రపోయేవాడు నిద్రపోతాడు, సోచ్ చెప్పేవాడు సోచ్ చెప్తాడు. దీనికి పెద్ద నీకు సేఫ్టీ ట్రైనింగ్ క్లాస్ కావాలా ఏంట్రా? అదేంటన్నా, సేఫ్టీ ట్రైనింగ్ క్లాస్కి వెళ్తే చాలా విషయాలు చెప్పారన్నా. అవునా, ఏం చెప్పారు? అదే హైట్ లో మనం పని చేసేటప్పుడు, వెల్డింగ్ చేసినప్పుడు కానీ ఎలా పని చేయాలి, ఎలా ప్లాట్ఫారాలు వేసుకోవాలని చాలా సేఫ్టీగా చాలా క్లుప్తంగా వివరించారన్నా. అరే, సేఫ్టీ గురించి నాకు తెలిసినట్టుగా ఇక్కడ ఎవ్వరికీ తెలియదురా. ఏదో ఈ పేరు కూడా ఉండబట్టి వెంటర్గా మిగిలిపోయాను, కానీ లేకపోతే నాకున్న టాలెంట్కి ఎక్కడికో వెళ్ళాల్సిన వాడిని. సరే, నువ్వు చాలా ఎక్స్రే వెళ్ళరు కదా. సరే, వచ్చిన పని మొదలు పెడదామా? వెళ్ళి టూ ఎందుకో మాలోకం గాడు. అదే పైప్ లైన్ ఒకటి అర్జెంట్ అన్నారు. చిక్కురా రోనా, ఎల్లింగ్ మిషన్ కలెక్షన్ తమ్ముడు. హలో అన్న, ఏంటి మిషన్ కనెక్షన్ తీసుకుందంటే కనెక్షన్ ఇంక ఇవ్వలేదా? కలెక్షన్ ఇవ్వలేదు అసలు. అయినా నేను కలెక్షన్ ఇచ్చాను కదా, మళ్ళీ ఎవరు తీసారా కలెక్షన్? అదో నీకు చెప్పలేదు కదా, నిన్న నువ్వు సిమెంట్ మిల్ దగ్గర వెల్డింగ్ కొట్టావు కదా. అవును, ఆ వెల్డింగ్ డ్యామేజ్ అయిపోయి మొత్తం లీకు. ఇక్కడ వెల్డింగ్ వేసిన అక్కడ తీసుకెళ్లారు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అయితే కనెక్షన్ ఇవ్వమని ఎలక్ట్రీషియన్ చెప్పాను, ఇంకా ఇవ్వలేదా? డ్యామేజ్ అయిందా? అలా అవ్వడానికి వీల్లేదే. తమరు పెట్టిన వెల్డింగ్ కదా, అవ్వదులే, బాగానే ఉంటది. ఇక్కడ ఉంది ఎక్స్రే వెళ్ళరా? అవునవును. జరిగిందా? సరే, నేనే ఎలక్ట్రీషియన్ తీసుకొస్తాను. ఆగురా బాబు, ఈ మాత్రం దానికి ఎలక్ట్రీషియన్ ఎందుకు? కలెక్షన్ మనమే ఇచ్చేసుకుందాం అన్నా. మనకు తెలియని పని జోలికి వెళ్ళకూడదన్నా. ఎలక్ట్రీషియన్ చెప్పాను, వాడు వచ్చేస్తాడు. ఇదే పెద్ద విద్య ఏంట్రా, 2 వైర్లు తీసుకుని
పెట్టడం, వాడు వేర్లు దానిలోనే పెడతాడు. మనం చేసినా అదే పని. ఈ మాత్రం ఎలక్ట్రీషియన్ అవసరమా? నేను చెప్తాను కదా, తీసుకొస్తాను. పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఆగు, నేను ఇస్తానండు. వైర్ కలెక్షన్ ఎందుకో నేను చెప్పింది అన్నాడు. అన్నా ఏమైందన్నా? షాక్ కొట్టిందా? మరి కరెంట్ జోలికి వెళ్తే షాక్ కొట్టకపోతే ముద్దు పెడుతుంది ఏంటన్నా? కాళ్ళు చేతులు మొత్తం వడికిపోతున్నాయి. అవునా అన్నా? నీకు వాడు తెలుసా? దీనివల్ల నీతి ఏంటంటే కరెంట్ జోలికి మనం వెళ్ళినా, మనం కరెంట్ జోలికి వెళ్ళినా ఎవరికి మన వైరే కట్ అవుతుంది. అర్థమైందా? ఏ రాంబాబు, వెల్డింగ్ మిషన్ కనెక్షన్ ఇమ్మన్నావు ఎక్కడ? ఇదిగో అన్న అక్కడ. సరే సరే. అవును, మనోడేంటి అలా దెబ్బ కొట్టుకోవట్లాగా వణుకుతున్నాడు? ఏమైందేంటి? అదే ఆగ్రా బాబు, కొంచెం కవర్ చేయరా ఏదో ఒకటి చెప్పి. అదే చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం. చలి జ్వరమా? అలా అనిపించట్లేదే. పొద్దున్న నేను చూసినప్పుడు మంచి కలర్లో ఉన్నాడు, ఇప్పుడేమో నల్లగా బొగ్గులాగా తయారయ్యాడు. అయినా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా ఆ వణుకుడు ఏంటి? ఏదో జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళబోతాను, నువ్వు ఎంతలో వచ్చావన్నా? సరే సరే, త్వరగా తీసుకెళ్ళండి. నేను వెళ్ళి మీరు సప్లై ఆన్ చేశాను, మీరు ఆన్ చేసుకోండి. సరే సరే. బా మళ్ళీ కవర్ చేసేవరా, లేకపోతే ఈ విషయం మొత్తం ప్లాట్ మొత్తం చేస్తూ తిరిగేవాడేరా. ఏం చేస్తావు? నీ దగ్గర ఉన్న నేర్చుకునేది కవరింగ్ తప్ప మరి ఇంకేం పని లేదు నాకు. ఏంట్రా ఏదో అన్నావు? ఏం లేదు, బాగా ఎక్స్రే బాగా వెల్డింగ్ కొడతావులే. సరే, ఇంతకీ వెల్డింగ్ మిషన్ రెడీ అయింది. మరి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక వెల్డింగ్ కొడతావా, లేదా వెల్డింగ్ చేశాక హాస్పిటల్కి వెళ్తావా? అరే వెల్డింగ్ కొడతావని నన్నే అడుగుతున్నావా? ఏ కొడతాను, నాకేం వెళ్ళి కానీ ఎన్నో పెట్టి నీతేవేట్రా. అందుకో ఈ మాత్రం కవర్ చేసి. సరే ఇదిగోనా అన్నా, చూడు మిషన్ ఆన్ చేస్తాను. ఆంటీ అదిగో అన్నా మళ్ళీ ఏమైందిరా? అసలే నువ్వు 6 అడుగులు అందగాడివి, నీకు హైట్ తక్కువ కాబట్టి నేను లేడర్ తీసుకొస్తున్నా. ఏ ఆగ్రా బాబు, లేకపోతే ఏమవుతా? చెక్క బాక్సులు తీసుకొని వచ్చి ఇక్కడికి. అన్నా, సేఫ్టీగా చెయ్యాలి మనం. ఈ చెక్క బాక్సులు డబ్బాలు ఇవి పెట్టకూడదు. ముందు నేను లేడర్ తీసుకొస్తాను. తాతకు డబ్బులు నేర్పడం అవసరమా, నాకు నువ్వు సేఫ్టీ గురించి చెప్పడం అవసరమా? ముందు పోయి డబ్బా తీసుకున్నారా? చెప్పిన మాటనా కదా నీ ఆలోకంగా లేచి సేఫ్టీ సేఫ్టీ. ఒక వంకర ఏం చేద్దాం? ఒక్కతో ఒక వంకర కదా. 30 years ఇండస్ట్రీ ఇక్కడ మాట్లాడితే 30 years 30 years ఇండస్ట్రీ. ఇదిగో ఇవ్వరా వెల్డింగ్ రాడ్ కూడా పెట్టడం కానీ చూపురా. అన్నా మళ్ళీ ఏమైందిరా? నువ్వు అసలే ఉప్పు అయిన బోర్డులో అక్కడ సేఫ్టీ బెల్ట్ ఉంది కదా, తీసుకొని కట్టుకోవచ్చు కదా. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఏ రోజైనా సేఫ్టీ బెల్ట్ కట్టుకొని పనిచేయడం చూసావురా? చూడలా. మరి 30 years ఇండస్ట్రీ ఇక్కడ. ఐడియా లేదు మాకు సేఫ్టీ గురించి. నాకు చెప్ప, మాకు మాట్లాడితే సేఫ్టీ అని మాకు ఓకేనా? అన్నా ఏంటి అసలు ఉడుకు లేదు, పరుకు లేదు, చెయ్యండి వంకరపోయింది. అమ్మో, నీ 30 years ఇండస్ట్రీ నాకు తెలుసా? నా పాపం దానికి తెలియదే. అయ్యో పరిస్థితి ఏంటి? రండి అంబులెన్స్ తీసుకురండి అందరూ. జరిగిందో మీరే చూడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ పవన్. చెప్పండి.